నమస్తే సార్, మీ పేరండి? నా పేరు శివయ్య సార్. శివయ్య గారు, మీది ఏ ఊరు సార్? మాది కడప డిస్టిక్ సార్, రాజంపేట. సార్, మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారండి? సార్, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్. సార్, మరి మీకు ఈ ఉద్యోగం ఏ డిఎస్సి ద్వారా వచ్చిందండి? 2025 మెగా డిఎస్సి ద్వారా వచ్చింది సార్. మేము రాత్రి పగళ్ళు కష్టపడి కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోయి చెమటోడ్చి భార్యా బిడ్డలందరినీ పక్కన పెట్టి సంసారాలను పక్కన పెట్టి కష్టపడి చదివి సాధించుకున్న ఉద్యోగం సార్ ఇది. నాకు మా జిల్లాలో 38వ ర్యాంక్ వచ్చింది. ఆ ప్రకారమే, నా మెరిట్ ప్రకారమే నాకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది సార్. ఎవరు ఎలాంటి మేము డబ్బులు కట్టుకునే పరిస్థితి కానీ, మేము ఒకరి ప్రలోభాలకు చెప్పి కానీ ఎటువంటి మాకు తెలియదు. అటువంటి మాకు ఆ ఛానల్ కానీ వాటికి సంబంధించిన వివరాలు కానీ మా దగ్గర ఏం లేవు సార్. దయచేసి మేము కష్టపడి చదువుకొని సాధించుకున్న ఉద్యోగం ఇది. కాబట్టి ఆ ఉద్యోగానికి సంఘీభావం తెలవాలని ఇంత దూరం వచ్చినాం సార్. థ్యాంక్ యూ సార్. సార్, మరి మీకు ఏ కోటాలో ఉద్యోగం వచ్చింది? హారిజంటల్ వర్టికల్ రిజర్వేషన్స్ ప్రకారమే అందరికీ ఉద్యోగాలు వచ్చినాయా? నాకు ఓపెన్ కేటగిరీలోనే వచ్చింది సార్. నేను రిజర్వేషన్ క్యాండిడేట్ అయినప్పటికీ నాకు ఓపెన్ కేటగిరీలోనే రోస్టర్ ప్రకారం రోస్టర్ 1నే దాన్ని ఫస్ట్ ర్యాంక్ నాకు 38 ర్యాంక్తో నాకు ఫస్ట్ జాబ్ ఇవ్వడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు హరిప్రసాద్ సార్. సార్, మీరు ఏం చేస్తుంటారు? సార్, మామూలుగా నేను ఎస్ఏపీటీ సార్. ఎస్ఏపీ జెడ్పిహెచ్ఎస్ దొడగట్ట. సార్, మీకు ఈ టీచర్ జాబ్ ఏ డిఎస్సిలో వచ్చిందండి? సార్, నాకు 2025లో వచ్చింది సార్ మామూలుగా. సార్, మరి వైసీపీ పార్టీ వాళ్ళు 2025 మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి డబ్బులకి పోస్టులన్నీ అమ్ముకున్నారని, హారిజంటల్ రోస్టర్ ప్రకారం మీకు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి రకరకాల ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరి మీకు ఈ ఉద్యోగం ఎలా వచ్చింది సార్? మీరు డబ్బులు పెట్టుకున్నారా లేదంటే నిజంగా కష్టపడి చదివితే వచ్చింది? సార్, నేను మామూలుగా అయితే 2 years అంటే ఊరిని వదిలేసి మేము ఎక్కడో దూరం ఉండి చదువుకున్నాం సార్. నాకు అయితే ఊరికి రాలేదు సార్. మా కష్ట ఫలితంతోనే వచ్చిందని చెప్పి మేము అనుకుంటున్నాము. సో ఆరోపణలు చేసేవాళ్ళు ఏదైనా ఆధారాలు ఉండి వాళ్ళు అలిగేషన్ చేస్తే మంచిగా ఉంటుంది. మనము ఊరికే మాట్లాడకూడదు కదా, ఏది పడతాడే. సో ఏమన్నా దానికి తగ్గ ఆరోపణలు తగ్గట్టుగా మనకి ఏవైనా ఆధారాలు ఉంటే మాట్లాడాలి. సో ఊరికినే ఫ్రీగా వచ్చినాయని చెప్పేసి లేదంటే వేరే మార్గాల ద్వారా వచ్చినాయని చెప్పేసి చెప్పకూడదు కదా. ఏ గవర్నమెంట్ అయినా సరే, ఇదైనా సరే ఏదైనా సరే అట్లా చెప్పకూడదు అని చెప్పేసి మా ఉద్దేశం అంతే. సో మీరు 2 సంవత్సరాల పాటు కుటుంబానికి దూరంగా పూర్తిగా ఉండి నేను చదువుకుని ఉద్యోగం చేశాను అంటున్నారు. మరి ఈరోజు వైసీపీ వాళ్ళు మేము అధికారంలోకి వస్తే ఈ డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి కాబట్టి డిఎస్సీని రద్దు చేస్తామని, మీకు వచ్చిన ఉద్యోగాలన్నింటినీ పీకేస్తామని చెప్పేసి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళు ఏమంటున్నారు, మామూలుగా ఏదైతే అక్రమంగా సంపాదించారో వాళ్ళ మీద అంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు తీసేసినా మాకు ఇబ్బంది ఉండదు. కానీ ఎవరైతే 100% కష్టపడి చదివింటారో వాళ్ళు చేస్తే మట్టుగా అది మీకైనా మనసు ఒప్పదు, మాకైనా మనసు ఒప్పదు. సో అలాంటివి ఏమన్నా ఉంటే మీరు ఆధారాలతో తీసేయండి, మాకు ఇబ్బంది ఏమి ఉండదు. కానీ అందరినీ ఒకే మాదిరి చూడకండి. అంటే ఇప్పుడు కష్టపడి సంపాదించే వాళ్ళని ఒకే రకంగా, ఏదో తప్పుదవలో సంపాదించుకునే వాళ్ళని ఒకే రకంగా చూడకూడదు కదా. అలాంటిది ఏమైనా ఆధారాలు అంటే పీకేయండి, మాకు ఇబ్బంది అయితే ఉండదు. సపోజ్ నాదే అనుకోండి, నేను ఏదైనా వేరే రకంగా సంపాదించింటే నన్ను పీకైనా కూడా నాకు అయితే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే 100% మాకు మెరిట్తోనే వచ్చాము, చదువుకునే ర్యాంక్ సంపాదించుకున్నాము, జాబ్తోనే వచ్చాము. సో నాకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నాకు తెలుసు నేనేం కష్టపడ్డానో, నాకు జాబ్ ఏ రకంగా వచ్చిందో అనేది నాకు తెలుసు. సో నన్ను మీకు ఏమైనా అలిగేషన్స్ ఉంటే అలా తప్పులు ఉన్న వాళ్ళు పీకేసుకో, మాకైతే ఇబ్బంది ఉండదు సార్. మరి ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టుగా డిఎస్సీలో అక్రమాలు జరుగుంటే కోర్టుల ద్వారా పోరాటం కరెక్ట్ అంటారా? లేదు వాళ్ళు రోడ్లెక్కి ఈ రోజున డిఎస్సీలో అక్రమాలు జరిగిపోయి ధర్నాలు చేసి ఆ రాజకీయ విమర్శలు చేస్తున్నారు. మరి రెండింటి లేదు కరెక్ట్ అంటారు? రాజకీయ విమర్శలు కరెక్టా, కోర్టు ద్వారా పరిష్కరించుకోవడం కరెక్ట్? సరే, ఈ పోస్టులు ఫిల్అప్ చేయకముందే మామూలుగా కోర్టులో కేసులు పడ్డాయి. 300 చిల్లర కేసులు పడ్డాయి. సో వాటన్నింటినీ చేయించుకునే మాకైతే మేము జాయినింగ్ ఆర్డర్ తీసుకున్నాము. అలాంటిది నువ్వు 1 year అయిపోయింది జాబ్స్ వచ్చేసి, అలాంటప్పుడు నువ్వు ఇటువంటివన్నీ నిరసనలు స్టార్టింగ్ చేసుకోవాలి కదా. 1 year అయిపోయింది జాబ్ మాకు, మేము మామూలుగా జాబ్లో జాయిన్ అయిన తర్వాత. సో 1 year తర్వాత నువ్వు ఇలాంటి అలిగేషన్ చేయడం అనేది అది తప్పు అని చెప్పి మేము అనుకుంటున్నాం అంతే. నమస్తే సార్, మీ పేరండి? నమస్తే సార్, మా పేరు ఎం శివప్రసాద్ సార్. ఎస్జిటి నందవరం మండలం ఎంపీపీ ఎస్సీ స్కూల్ మాచాపురం. సార్, మీకు ఏ డిఎస్సీ ద్వారా ఈ ఎస్జిటి పోస్ట్ వచ్చింది? 7వ డిఎస్ సార్. ఇది రాయడం నేను 7వ డిఎస్ ద్వారా మాకు జాబ్ వచ్చింది సార్. సార్, మరి మొన్న జరిగినటువంటి 2025లో మెగా డిఎస్సీ
మొత్తం అక్రమాలు పుట్టని, జాబులు మొత్తం అమ్ముకున్నారని చెప్పేసి, హారిజంటల్ వర్టికల్ రోస్టర్స్ ప్రకారమే ఈ ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మరి మీకు ఉద్యోగం వాళ్ళ ఆరోపణలు చేసిన విధంగా వచ్చిందా, లేదా మీరు కష్టపడి చదువుకుంటే ఉద్యోగం వచ్చింది? సార్ రేయింబవలు కష్టపడి భార్య పిల్లలు ఉపాసం ఉండి పస్తులుండి నా కొడుకు నా కూతురు రేయనగా పగలనగా నా కష్టం చూసి నాయన ఎటువంటి పరిస్థితుల్లో డిఎస్సి కొట్టాలి నాయన అని చెప్పేసి 7వ డిఎస్సి కష్టపడి కొట్టాను సార్ జాబు. ఈ హారిజంటల్ మెథడ్ జీవో నెంబర్ 77 గురించి అవగాహన లేని వ్యక్తులు ఈరోజు మాట్లాడుతున్నారు సార్. ఇటువంటి మాటలు వింటుంటే డిఎస్సి కొట్టినందుకు ఏమి ఇట్లా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది సార్ మాకు. సో మీరు 7 డిఎస్సీల నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు, ఈ డిఎస్సీలు వచ్చింది సార్. 2003 డిఎస్సి, 2006 డిఎస్సి, 2008 డిఎస్సి, 2012 డిఎస్సి, 2014 డిఎస్సి, 2018 డిఎస్సి, 2025 డిఎస్సి నాకు జాబ్ వచ్చింది సార్. జస్ట్ 1 మార్కు 1/2 మార్కులో పోతున్నాయి సార్. కానీ ఈ మా లోకేష్ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ విద్యాశాఖ మంత్రి గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ కృషి వల్ల వాళ్ళ పోస్ట్ ఇవ్వడం వల్ల ఈ మా కర్నూలు జిల్లాలో మంచి పోస్ట్ ఇవ్వడం వల్ల నాకు ఈ పోస్ట్ కొట్టాను సార్. గోస్ క్రెడిట్ వాళ్ళకే చెల్లుతుంది సార్. సార్ మరి ఒకవేళ ఏదన్నా డిఎస్సీలు అక్రమాలు జరుగుంటే కోర్టుల ద్వారా పోరాడడం మంచిదంటారా, లేదంటే వీళ్ళు రోడ్లకి ఈ రోజున జన్జీ ఉద్యమాలని చేస్తున్నారు, డిఎస్సీలు అక్రమాలు జరిగిపోయినాయని రాజకీయ విమర్శలు చేస్తున్నారు, మరి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు? సార్ ఏదైనా ఉంటే ఆధారాలతో సాక్ష్యాలతో పిన్ టు పిన్ ఏమైనా ఆధారాలు ఉంటే కానీ కోర్టుకు వెళ్ళి చూపించుకోవాలి సార్. ఇటువంటి ఆధారాలు చేసి వాళ్ళ యొక్క నిజాయితీ వాళ్ళు కోల్పోతున్నారు సార్. ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నారు సార్ వాళ్ళు. దానికి ఆన్సర్ ప్రజలు చెప్తారు సార్, గుణపాఠం వాళ్ళే చెప్తారు, ప్రజలు చెప్తారు. మరి మీరు 7 డిఎస్సీలు రాస్తే 7వసారి వచ్చింది సార్, నా పిల్లలు నా కష్టాన్ని చూసి బాధపడేవాళ్ళు అని చెప్పేసి ఇంత ఎమోషనల్గా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు మేము అధికారంలోకి వస్తే అక్రమాలు జరిగినాయి కాబట్టి డిఎస్సీని రద్దు చేస్తాము, మీ ఉద్యోగాలు పీకేస్తామని ఇటువంటి మాటలు మీ గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ వింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాధేస్తుంది సార్. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత నిజాయితీగా ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించి, అదేవిధంగా నిజాయితీగా రోస్టర్ పాయింట్ ప్రకారము, అదేవిధంగా ఓపెన్ కేటగిరీ, జనరల్ కేటగిరీ మన క్యాస్ట్ కేటగిరీలో జనరల్ కేటగిరీ నుంచి సెలెక్ట్ అయ్యాను సార్. ఇటువంటి మాటలుంటే చాలా బాధేస్తుంది సార్ మాకు. సార్ మరి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి అసలు కావాల్సింది ఏంటి? వెంటనే నోటిఫికేషన్స్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడం కావాలా, ఇలా రోడ్లకి ఏదో విమర్శలు చేసేస్తే ప్రభుత్వం మీద ఉద్యోగాలు వస్తాయి అంటారు వాళ్ళకి? వాళ్ళు సార్ ఏదో మాట్లాడుతున్నారు. ఇట్లా మాట్లాడటం వల్ల వాళ్ళ విశ్వసనీయత దెబ్బతీసుకుంటున్నారు సార్. ఏదైతే మనం ఆధారాలు ఉంటాయో ఆధారాలు తీసుకొని కోర్టుకు వెళ్తే వాళ్ళు ఆధారాలు చూసి వాళ్ళు నిర్ణయం చేస్తారు. ఆల్రెడీ హైకోర్టు తీర్పు వాళ్ళకి మొట్టికాయలు వేసింది సార్. ఇటువంటిది ఆధారాలు లేకుండా ఎట్లా వస్తారు? డిఎస్సీ అభ్యర్థులే వేయాలి కానీ ఎవరో వేస్తే ఎట్లా వస్తుంది? ఇది డిఎస్సీ అభ్యర్థులు కానీ డిఎస్సీ రాయలేకుండా కానీ వాళ్ళు నిజాయితీగా, అదేవిధంగా వాళ్ళ నిజాయితీతో ఆధారాలతో కూడా వేస్తే వాళ్ళకి అదేవిధంగా బలం ఉంటుంది సార్. ఆధారాలు లేకుండా హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకు వెళ్తే వాళ్ళ నిజాయితీ వాళ్ళు కోల్పోతున్నారు సార్. సార్ మరి ఈ నియామక ప్రక్రియలో హారిజంటల్ వర్టికల్ ఏవైతే ఈ రోస్టర్స్ ఉన్నాయో వాటి ప్రకారమే ఎవరికి ఇవ్వాల్సిన కోటా ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చారా? ఇప్పుడు లేడీస్ కోటా కావచ్చు, పిహెచ్ కోటా కావచ్చు, ఎక్స్ఆర్మీ కోటా కావచ్చు, ఇవన్నీ కూడా ఆ హారిజంటల్ వర్టికల్ ఆ విధానాల ప్రకారం ఇచ్చారు అందరికీ సార్. మా ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ గారు, అదేవిధంగా మన సెక్రటరీ అయిన విజయరామరాజు గారు, అదేవిధంగా మన విద్యాశాఖ మా మంత్రివర్గం అంతా కూడా వాళ్ళ హారిజంటల్ మెథడ్ 100% హారిజంటల్ మెథడ్, ఎటువంటి తప్పులు లేకుండా హారిజంటల్ మెథడ్ ఆన్లైన్ పద్ధతిలో ఎప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూ హారిజంటల్ మెథడ్ 100% పాటించినారు సార్. అది మాత్రం నిజం సార్, నిజంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే 7 డిఎస్సీలు చూసినాను. ఈ 7వ డిఎస్సీ 2025 డిఎస్సీ మెగా డిఎస్సీ నేను 7 డిఎస్సీలు రాసినాను కాబట్టి నిజాయితీగా చెప్తున్నాను సార్. ఈ 7 డిఎస్సీ మెగా డిఎస్సీ ద్వారా నిజాయితీగా 100% నిజాయితీగా విశ్వసనీయత కూడిన ఎటువంటి తప్పులు లేకుండా, ఎటువంటి తప్పులు లేకుండా ఈ ఎగ్జామ్ జరిగింది సార్. దానికి థ్యాంక్ యూ సార్.